ప్రతిరోజు ఎన్నో వంటకాలను రుచి చూపిస్తున్న సౌత్ కిచెన్ ఈ రోజు గాజుల రామారంలోని ఆదేశ్ నగర్లో ఉంటున్న కాత్యాయని వారి ఇంటికి వచ్చేసింది. సో ఈ రోజు కాత్యాయని గారు మనకి ఎలాంటి స్పెషల్స్ చేసి చూపించబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. పదండి. హలో కాత్యాయని గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, ఈ రోజు మా ప్రేక్షకుల కోసం మీరు ఏమేమి వంటలు చూపించబోతున్నారు? ఈ రోజు ఫస్ట్ నేను ఓట్స్ కిచడీ చేస్తున్నాను. ఓట్స్ కిచడీ, ఓకే, హెల్దీ ఫుడ్. ఓకే, ఇంకా సెకండ్ ఐటమ్ ఏమో సేమియా డ్రై లడ్డు. సేమియా డ్రై లడ్డు అంటే ఒక స్వీట్ ఒక హాట్ రెండు. అయితే ఫస్ట్ ఏం చూపించబోతున్నారు చెప్పండి. ఫస్ట్ మనం ఓట్స్ కిచడీ చేసేద్దాం. ఓకే, ఇక్కడ అన్ని కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. ఓకే, ఏమేం కావాలి వీటికి? ఓట్స్ కిచడీ కావలసిన పదార్థాలు: ఓట్స్, ఉడికించిన క్యారెట్, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉడికించిన పల్లీలు, పెసలు, ఆయిల్, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, ఆవాలు, టమాటోలు, దాల్చిన చెక్క, ధనియా పౌడర్. సో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ముందుగా ప్రాసెస్ ఎలా? ఫస్ట్ అవెల్ సిమ్ లో పెట్టుకోవాలి. ఎందుకంటే సిమ్ లో పెట్టి చేస్తాం, మనం ఆల్రెడీ అన్ని ఉడకబెట్టి తెచ్చేస్తాం ఇవి. అందుకని సిమ్ లో పెట్టి నెమ్మదిగా చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేద్దాం. ఓకే, ఆయిల్ ఆయిల్ కూడా మరి కొంచెం తక్కువనే పడుతుంది ఇది. ఓకే, మనకు నార్మల్ గా ఉడకబెట్టుకోవడానికి టైం పడుతుందేమో, దీనికి ఎక్కువ టైం. అందుకే నేను చెప్పి ఉడకబెట్టుకుని ఫస్ట్ పెట్టేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. ఓకే, తర్వాత ఆయిల్ ఈటెక్కిన తర్వాత మనం కొంచెం పోపు వేద్దాం. ఓకే, ఇది పోపు కూడా జీలకర్ర ఆవాలు తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి అందుకోరా. ఓకే, పచ్చిమిరపకాయలు ఎన్ని పచ్చిమిర్చి? ఒక 3. అంటే మనం కారం తినే వాళ్ళని బట్టి చూసుకుని వేసుకోవాలి. ఓకే, ఇంట్లో ఇది ఎవరు ఎక్కువ ఇష్టంగా తింటారు మీ ఇంట్లో? ఇది పిల్లలు ఈవినింగ్ 3 o'clock అట్లా వస్తారు, స్కూల్ నుంచి చేసి పెడతాను. ఓకే, మీ పిల్లలు ఏం చేస్తున్నారు? బాబు ఏమో స్కూల్ చదువుతుంది, 9th క్లాస్, పాప కాలేజ్. కాలేజ్ అంటే ఏ ఇయర్? బి ఫార్మసీ 4th year, లాస్ట్ ఇయర్. అవునా? ఓకే, మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఖాళీ టైంలో కొత్త వంటలన్నీ చేస్తుంటాము. ఓకే, ప్రయోగాలన్నీ ఇంట్లో వాళ్ళ మీద? ఇంట్లో వాళ్ళ మీద బాగా ప్రయోగాలు చేస్తాం. బయట వాళ్ళ మీద అలాగే చేయలేం కదా. ఫస్ట్ ఇంట్లో వాళ్ళ మీద చేసిన తర్వాత ఇంక బయట వాళ్ళకి ఎవరికైనా చెప్తాను. ఏమైనా ఫ్రెండ్స్ అడుగుతారు ఏం చేస్తారంటే, మంచి రెసిపీలు అని ఉంటే ఈ ప్రయోగం అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ చెప్తాను. ఓకే, హాబీస్ అంటే ఇంకా కాత్యాయని గారికి వంటలు. షాపింగ్ కూడా ఉంది. షాపింగ్ చేస్తాము, ఫ్రెండ్స్ తో ఎక్కువ మాట్లాడతాం, బయటకు వెళ్తూ ఉంటాం. చాలా ఉంటాయి లేడీస్ హాబీస్ అయితే. ఓకే, ఇది కొంచెం మనకి హీట్ ఎక్కింది కదా. నెక్స్ట్ మనం కొంచెం టమాటాలు తీసుకుందాం. ఈ టమాటా, ఓకే, ఇవి కూడా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటో ఎందుకు అంటే నార్మల్గా ఇవంతా కిచడీ అన్నారు కదా, ఎలా డ్రైగా చేస్తారా లేకపోతే వాటర్ వేస్తారా? కొంచెం మనకి కిచడీ అంటే ముద్దగా వస్తుంది, ఉప్మా ఎలా ఉంటుంది అలా వస్తుంది. అది ఈ వెజిటేబుల్స్ కొన్ని వేసుకుంటే ఏంటంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లో కొంచెం యాడ్ అవుతాయి కదా, పల్లీలని, పెసర్లని, ఆలు, క్యారెట్ కోసం వేస్తాం. పిల్లలకి ఐటమ్స్ మనకి ఏంటి ఐరన్ అని, పొటాషియం అన్నీ ఉండాలి కదా పిల్లలకి ఏమైనా స్నాక్ చేస్తాను, ఆ విధంగా అనమాట. అసలు ఓట్స్ అంటే ఎందుకంటే ఇన్ని యాడ్ చేస్తాం మనం, ఓట్సే కొంచెం చప్పగా ఉంటాయి. ఆ చప్ప ఓట్స్ ఉట్నే చేసుకుని తినలేం కదా. హెల్దీ ఫుడ్ అంటేనే అంతే కదా, టేస్ట్ ఉండకుండా ఉంటుంది. కొంచెం సిమ్లో పెట్టి మనం టమాటాలు వేస్తాం కదా, లైట్ గా సాల్ట్ వేద్దాం. ఇప్పుడు కొంచెం ఇప్పుడు వేద్దాము, మళ్ళీ కిచడీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం తీసుకుందాం. 2 సార్లు వాడుతున్నాం ఎందుకంటే మనం వేసేవి ఇప్పుడు ఈ ముక్కలకి అన్ని సాల్ట్ పట్టడానికి కొంచెం వేస్తాము. నెక్స్ట్ మనం పల్లీలుని ఇవి తీసుకుందాం. ఓకే, 1 కప్పు మొత్తం. ఇది గ్రీన్ పెసలు అనమాట, మన ఊర్లో ఉంటాయి కదా. అవును, పొట్టుతోనే తీసుకోవాలి ఇది. ఓకే, ఇది పొట్టుతో తీసుకుంటే ఏంటంటే దాని పైన ఉన్న ఫైబర్ పిల్లలకి మంచిది అనమాట. పల్లీలు కూడా పొట్టుతోనే తీసుకోవాలి. పొట్టుతో తీసుకునే వస్తువులు ఏం చేయాలంటే మనం ఫస్ట్ నానబెట్టి బాగా బాయిల్ చేసిన తీస్తే అది టేస్ట్ వస్తుంది. అప్పటికప్పుడు పల్లీలు వేసి చేస్తే బాగుంటది. మళ్ళీ ఇందులో ఉంటాయి కదా, ఉంటాయి. అయినా పొట్టుతో తినవలసిన అన్ని అంతే అలానే చెయ్యాలి. ఇప్పుడు ఆలు కూడా అంతే ఉడకబెట్టి వేసేయచ్చు. ఓకే, తొక్కతోనే వేసేయచ్చు. ఇప్పుడు ఆలుకి పొట్టు తీసేస్తాం యాక్చువల్ గానీ. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇప్పుడు బ్లడ్ లేని వాళ్ళు ఉంటారు కదా, ఐరన్ తక్కువైంది అలా అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం పొట్టుతోనే నీట్ గా సాల్ట్ వేసి కడిగేసి ఉడకబెట్టి అప్పుడు తినాలి. ఓకే, ఓకే. సో ఖాళీ టైంలో షాపింగ్ కూడా చేస్తారు? సారీస్, చిన్న పిల్లలకి ఏమైనా బట్టలు అవి బాగా ఎక్కువ వెళ్తాం షాపింగ్ ఫ్రెండ్స్ తో. మీ పిల్లలు మీరు చేసే వంటల్లో ఇష్టంగా తినే వంట ఏది? ఇష్టంగా ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఎక్కువ చేస్తాను. కిచిడి ఒకటి చేస్తాను, మళ్ళీ మన సేమియాతోని అంటే సేమియా పాయసం కాకుండా సేమియాది లడ్డు కింద చేయడము,
మళ్ళీ దాన్నే పకోడీ కింద వేయడం అట్లా చేస్తుంటాం. అంటే ఇష్టంగా అమ్మ ఇదైతే చెయ్యు, నాకు ఇది బాగా అనిపిస్తుంది, ఇదే తినాలనిపిస్తుంది అని ఏదైనా అడుగుతారు. వెజిటేబుల్ బిర్యానీ అలాంటివి. ఓకే. పన్నీర్ వేసి చేస్తాము, అది బాగుంటుంది. బిర్యానీలో పన్నీర్ వేసి పన్నీర్ యాడ్ చేసి చేస్తాం. ఏదో మార్నింగ్ అంటే ఏదో వండేస్తాం, బాక్సులకి అయిపోతుంది, కానీ ఈవినింగ్ వచ్చేటప్పుడే కొంచెం డిఫరెంట్ గా ఉండాలి ఐటమ్. ఓకే. అంటే మాక్సిమం ఈవినింగ్ ప్రిపేర్ చేస్తారు. ఈవినింగ్ 3కి 2కి అలా చేసి పెడితే 5కి వచ్చి తింటారు వాళ్ళు. అంటే ఎర్లీ మార్నింగ్ అందరికీ బిజీ అయిపోద్ది కదా. ఓకే. పిల్లల గురించి చెప్తున్నారు, మీ ఆయన గురించి చెప్పండి. తను ఏది ఇష్టంగా తింటారు మీరు చేసేవి? మా ఆయన గారు అన్ని తినేస్తారు. ఓ, మీరు చేసినాయనా? నేను చేసిన అన్ని తినేస్తారు. తినకపోయి మళ్ళీ ఏమైనా అంటారనా? అంటారంటే ఎందుకో మరి మొత్తం మీద అన్ని అంటే మరీ అంత ప్రాబ్లం ఏం ఉండదు, తింటారు, చేసినవన్నీ బాగానే తింటారు. అందులో కొంచెం ఎక్కువగా తినేది ఏంటంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తాను నేను. ఓ, డ్రై ఫ్రూట్స్ లడ్డు, అది కూడా హెల్దీ ఐటమ్. అన్ని హెల్దీ ఐటమ్, కొంచెం తిన్న హెల్దీ ఐటమ్ తింటాం మా ఇంట్లో అయితే. అలాగే అందరూ తినాలని మనం కూడా చేసి చూపిద్దాం. నేను ఇది కొంచెం మనం ఆయిల్లో మొత్తం అంతా ఇది ఉడికిపోయింది కదా. ఓకే. ఇప్పుడు క్యారెట్ తీసుకుందాం. క్యారెట్ వేస్తారా? క్యారెట్స్ ఎన్ని తీసుకున్నారు? ఇది 1 కప్పే సేమ్. ఇప్పుడు మనం ఏంటంటే కొన్ని కిచడీలు చేసినప్పుడు క్వాంటిటీ సేమ్ ఉండాలి. ఓకే. లేదనుకుంటే దానికి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ టేస్ట్ అనేది ఏంటంటే మనం 1 ఓట్స్ కప్పు తీసుకున్నాం కదా, దాని క్వాంటిటీనే పల్లీలు పెసలు తీసుకున్నాం, మళ్ళీ దాని క్వాంటిటీనే మనం క్యారెట్ తీసుకున్నాం, నెక్స్ట్ ఆలు కూడా దాని క్వాంటిటీ. ఓకే. అన్ని సేమ్ క్వాంటిటీ, ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాం. ఈక్వల్ తీసుకుంటేనే చేసే కిచడీకి కొంచెం టేస్ట్ పెరుగుతుంది అనమాట. చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది అది ప్యాన్ లో. ఇది కొంచెం తినేటప్పుడు హెవీ అయిపోతుంది అనమాట. న్యూట్రిషన్ డైట్ కదా, అంటే ఇంకా ఓట్స్ కూడా ఉన్నాయి కదా. ఓట్స్ మాక్సిమం డైట్ కి కదా యూజ్ చేస్తారు, తింటారు. మార్నింగ్ టైంలో తింటారు కదా, అలానే ఈవినింగ్ లో ఇలా చేసుకుని కిచడీ కింద తింటే బాగుంటది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆలు వేద్దామా? ఆలు కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. ఓకే. ఆలు, క్యారెట్, పల్లీలు అన్ని మిక్స్ చేసి వేసేసారు. ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో. ఇప్పుడు మనం కొంచెం ధనియాల పౌడర్ తీసుకుందాం. ఓకే. ధనియా పౌడర్ ఎందుకు అంటే ఇప్పుడు మనం ఇన్ని వేసాం కదా, కొంచెం హెవీ ఫుడ్ చేస్తున్నాం కాబట్టి ధనియాలు ఫస్ట్ వేయించేసి పౌడర్ చేసి పెట్టుకుని డైజెషన్ ఫామ్ అనేది కొంచెం క్లియర్ చేస్తుంది అనమాట. ఓకే. ధనియా పౌడర్ డైజెషన్ ని సిస్టమ్ ని ఇచ్చేస్తుందని వేస్తున్నారా? అది ఫ్లేవర్ కూడా బాగుంటుంది కదా కిచడీలని. ఓకే. ఇప్పుడు మనం ఒకటి ఇలాచీ పెట్టాం కదా, ఇది దాల్చి చెక్క. ఓకే. ఇది ఒకటి వేయాలి. ఇలా వేస్తే ఇప్పుడు మనం వేసిన ఫ్లేవర్ వస్తుంది అనమాట. దాల్చిన చెక్క వేశారు, అది ఫ్లేవర్ కోసం. ఆయిల్ కూడా చాలా తక్కువ పడింది కదా. ఆయిల్ ఎప్పుడు తక్కువే ఉండాలి, ఎందుకంటే ఎన్ని క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా ఇది. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం కారం. మీకు కాంప్లిమెంట్, మీరు అన్ని హెల్దీ ఐటమ్స్ తింటారనా? ఇంత స్లిమ్గా ఉన్నారు. అవును, తినాలి. ఓకే. అంటే ఏది పడితే తినకుండా ఇలా కొంచెం మంచిగా మెయింటైన్ చేస్తున్నారు అయితే. చెయ్యాలి మరి, హెల్త్ గురించి చెయ్యాలి. మెయిన్ ఇంపార్టెంట్ అనేది మన హెల్త్ మనం చూసుకుంటే ఫ్యామిలీ అంతా బాగుంటుంది. ఎవరైనా మదర్, ఇప్పుడు నేను అనే కాదు, ఏ ఇంటికి ఏ మదర్ అయినా ఇంపార్టెంట్ ఏంటంటే మదర్ హెల్తీగా ఉంటే అందరూ హెల్తీగా ఉంటారు. డబ్బు అనేది ఏమన్నా వస్తుంది పోతుంది, ఖర్చు పెడుతూనే ఉంటాం, మళ్ళీ వస్తూనే ఉంటుంది. హెల్త్ అనేది ఒక్కసారి నిలబెట్టుకుంటే బాగుంటుంది. అది చాలా చక్కగా చెప్పారు, విన్నారు కదా. గ్రేట్. ఓకే. మనం ఇప్పుడు ఓట్స్ తీసుకుందాం. ఇప్పుడు ఓట్స్ కూడా నేను చెప్పాను కదా సేమ్ క్వాలిటీ, ఇంతే తీసుకోవాలి. దీన్ని ఏమి ఫ్రై అలా ఏం చేయలేదు. ఇది చాలా డెలికేట్ కదా, ఓట్స్ అని చాలా డెలికేట్. ఓకే. ఇది ఇలా వేసేసి దీంట్లో కొంచెం ఇక్కడికి హాఫ్ వాటర్ తీసుకో. ఓకే. హాఫ్ కప్ వాటర్ వేయాలా? హాఫ్ కప్ వాటర్ వేస్తే మొత్తం అంతా కలిసిపోతుంది. పోసేనా? పోసేనా. ఇంకొంచెం ఇది ఓట్స్ మనం వాటర్ వేసినప్పుడు ఇది ఓట్స్ తీసుకుంటుంది అనమాట, అడ్జస్ట్ చేసేస్తాం వాటర్. ఆఫ్ అయ్యి ఇప్పుడు సాల్ట్ తీసుకోరా. ఇప్పుడు మనం దీనికి ఎంత సాల్ట్ వేయాలో మన ఇష్టం, ఎంత తింటాం దాన్ని బట్టి చూసుకుని సాల్ట్ తీసుకోవాలి. అంటే మనం తినేదాన్ని బట్టి, తినేదాన్ని బట్టి. అంటే ముందు వేసింది టమాటాలు అవి వేసిన అన్నిటికి పడుతుంది. ఇప్పుడు ఫైనల్ గా మనం ఓట్స్ గురించి అని వేస్తున్నాము. చూసుకొని కొంచెం సాల్ట్ తక్కువైనా పర్వాలేదు.
ఎక్కువ అయితే కష్టం కదా, తక్కువ అయితే మళ్ళీ వేసుకొని తినొచ్చు. కానీ ఓకే, ఇదే సిమ్ లో పెట్టేసుకుందాం మనం. 3-4 minutes సిమ్ లో ఉంటే సరిపోతుంది. ఓకే, 3-4 minutes ఉండాలి ఇప్పుడు అది. అయితే ఇంతలో మీరు హెల్దీ గురించి చాలా కాన్షియస్ గా ఉన్నారు కదా, మా ప్రేక్షకుల కోసం ఒక చిట్కా చెప్పండి. ఓకే, మనం ఇప్పుడు చిట్కా ఏంటంటే ఫేస్ కు సంబంధించి చెప్పుకుందామా? అరే ఇంకా మంచిది, ఇది చెప్పండి. అది ఏంటంటే ఇప్పుడు నేచురల్ గా మన తేనె ఉంటుంది కదా, ఆ తేనెనే 1 స్పూన్ తీసుకోవాలి. తీసుకుని మళ్ళీ దాంట్లో ఏం చేయాలంటే రోజు వాటర్ వేయాలి. ఒక స్పూన్ ఏమో తేనె తీసుకుంటాము, 1/2 స్పూన్ ఏమో రోజు వాటర్ తీసుకుని కాటన్తో మొత్తం అంతా ఫేస్ అంతా అద్దుకోవాలి. అంటే ఇప్పుడు మనం బయటకు వెళ్ళి వచ్చేస్తాము, అంతా ట్యాన్ పడుతుంది, పొల్యూషన్ అన్నీ అయిపోతుంది కదా, అట్లా చేసుకుని వెంటనే అది అప్లై చేసుకోవాలి. ఫేస్ అంతా అప్లై చేసుకుని ఒక 3-4 minutes అయిపోయిన తర్వాత మనం చల్ల నీళ్ళతో కడిగేసుకోవాలి. అవి వెంటనే మీకు తెలిసిపోతుంది, అంటే గ్లో వచ్చేస్తుంది. మనకి పట్టిన ట్యాన్ అంతా కాటన్ మొత్తం వచ్చేస్తుంది. కడిగిన తర్వాత మీకు వెంటనే మిర్రర్లో చూసుకుంటే కొంచెం గ్లో వస్తుంది. ఓకే, విన్నారు కదండి, కాత్యాయన్ గారు చెప్పారు ఫేస్ గురించి సంబంధించిన చిట్కా. 1 స్పూన్ తేనెలో అంట 1/2 స్పూన్ రోజ్ వాటర్ వేసుకొని అది ఫేస్కి అప్లై చేసుకొని ఒక 5 minutes తర్వాత వాష్ చేసుకుంటే ఫేస్ గ్లో అవుతుంది, ట్యాన్ పోతుందంట. ఇది ఇంకా టైం పడుతుందా? 3-2 minutes అయితే అయిపోతుంది. ఇందులో ఒక బ్రేక్ తీసుకుందాం. ఓకే, మీరు కూడా చెప్పండి నాతో. సౌత్ కిచెన్ లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. సౌత్ కిచెన్